హాయ్, వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఈయన చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు ఆయన గ్లోబల్ స్టార్ కూడా అవతరించాడు. ముఖ్యంగా రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన పాన్ ఇండియా రేంజ్ లో చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో పాటు ఆయన క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది. ఇక దీంతో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా పట్ల ప్రతి అభిమాని కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీదనే తన దృష్టిని పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన మరో హీరో అల్లు అర్జున్. ఆయన ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ అల్లు ఆర్మీ అని చెప్పుకుంటున్న ఇప్పటికీ ఆయన చిరంజీవి అండతోనే ఇండస్ట్రీకి వచ్చాడు. చిరంజీవి పేరు చెప్పుకునే ఇండస్ట్రీలో ఎదిగాడు. ఇక ఏదేమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అదేంటంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబోలో ఒక మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్టు కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వీర కాంబినేషన్ లో ఇంతకు ముందు ఎవడు అనే సినిమా వచ్చింది. అయినప్పటికీ అందులో ఇద్దరు కలిసి మాత్రం నటించలేదు. జస్ట్ ఒక 15 నిమిషాల పాత్ర కోసం అల్లు అర్జున్ సినిమాలో నటించాడు. అయినప్పటికీ ఈ సినిమాలో తను పోషించిన పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ లను అందుకున్నారు. కాబట్టి వీళ్ళ కాంబోలో ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో అల్లు అర్జున్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే విలన్ పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉండటంతో ఆయనే కావాలని ఆ క్యారెక్టర్ ని ఎంచుకొని మరి ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాని అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.